సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖములై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలననే కాక రహస్యమందున్న తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాసం ఉండటం విశ్వాసమును బట్టి ప్రార్థన అనేది దేవుని సన్నిధానంలో దీనికి బలము చేకూర్చేది, ప్రార్థనకు బలము చేకూర్చే చిట్కాలివి. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాసం అనేది దేవుడు మనకిచ్చేటటువంటి విశ్వాస జీవితంలో, భక్తిలో ఇదొక చిట్క. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించి ఈ మాట, దేవా, మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు, మీరు మీ అవసరతలు కావాలని మీ తండ్రిని అడిగే ముందు మీరు సిద్ధపాటు కలిగి ఉండడానికి, మీ తండ్రి మీ మాట ప్రార్థన వినాలంటే ఇవి మీరు పాటించండి అని తండ్రి మాకు బోధించారు. వాటిని కలిగి ముందుకు వెళ్తుండగా తోడై ఉండమని యేసునామమున ప్రభువా అడుగుతూ ఉన్నాం. తిరిగి వాటిని అర్థం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చి వాటిని అనుసరించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ప్రార్థనకు ఇది ఒక చిట్క. 5వ వచనం చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధులలోను మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈరోజు మీరు కూడికను ఏర్పాటు చేసి ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎట్లుండాలని కోరుకుంటున్నాడు దేవుడు అంటే, మరి నిజంగా మనుషులకు కనబడవలనని కాక, అంటే ప్రార్థన మనుషులకు కనబడుతుంది కానీ మన లోపల జరిగేటటువంటి విశ్వాస జీవితంలో జరిగేటటువంటి మరి బయట మనిషికి కనపడవు. మనము మన లోపల జరగాలనేటటువంటిది, మన మనసులో జరగాలనేటటువంటి ఆలోచిస్తూ మనుషుల మధ్య మనం కనబడుతూ వారి మధ్య పెద్ద గొప్ప ప్రార్థన పరులం గానో లేకపోతే ఏదో త్యాగమూర్తులం గానో కనపడటము ఇక్కడ యేసు ప్రభు చెప్పట్లే. కొంతమంది ఏది అడక తినోళ్ళు లేకపోతే దానివల్ల బతికే వాళ్ళు వాడుకునేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు యేసుప్రభు వారు. చాలామంది మరొక ఏదన్నా ఒక పుటవ పట్టుకొని దానిని పెట్టి దాని పాటలు పాడుకుంటూ సౌండ్ చేసుకుంటూ వచ్చి అడుక్కుంటారు. అటువంటిది కాదు అంటుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం.
అందుకోసమే మీరు చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితంలో మీరు ప్రార్థన పరులుగా ఉండడానికి ఇలాంటి అవసరము లేదు. ఇలాంటి అవసరము లేదు. మనుషులకు కనపడాలి, మనుషులు చూస్తుండగా మనం చేయాలనేటటువంటి అవసరము లేదు. దేవునికి స్తోత్రం. నీకు కావలసింది నీవు అడగక ముందే తండ్రికి తెలుసు కనుక నీవు మనం చెయ్యాల్సింది ఏంటంటే మనం మెలకుగా ఉండడమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ అదే అధ్యాయంలో 32వ వచనంలో చూస్తే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం వెతకాల్సింది, మనం ప్రయాసపడాల్సింది, మనము మరి ఇంతగా మనం గోజాడాల్సినటువంటిది దేనికోసం అంటే ఆయన రాజ్యమును నీతిని. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యమును నీతిని. ఆయన రాజ్యం ఎక్కడుందంటే పరలోకం. అది మనకు కనపడటం లేదు. ఆయన నీతి ఎక్కడ ఉందంటే మన జీవితంలో, మన మనసుల్లో, మన ప్రాణంలో, మన జీవంలో ఉండాలి. అటువంటిది ఆ నీతి. అది కూడా బయట కనపడదు. ఆయన రాజ్యం కూడా బయట కనపడదు. కానీ అవి ఎక్కడుండాలి? మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అవి మనలో ఉండాలి. మీరు వాటిని కలిగి ఉండండి అంటున్నాడు. ఆయన రాజ్యం మీలో ఉండాలి. ఆయన నీతి మీలో ఉండాలి. ఇలాగా ఉన్నప్పుడు మీరు ఉపవాసం చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు మీరు పాటించాలి. దేవునికి స్తోత్రం. మీరు అవసరమైతే మరి నిజంగా ఉపవాసం అంటే ఏంటి? మనకు కావాల్సింది నెరవేరాలి. ఆఫీసుల ముందు కూడా అదే టెంటు పెట్టి ఉపవాసం ఉంటారు. నిరాహార దీక్ష అంటారు దాన్ని. ఎలాంటిది? నిరాహార దీక్ష. ఎందుకంటే కావలసింది ప్రభుత్వం వారు మనకిచ్చేలా, లేకపోతే కావలసినటువంటి వారు ఆయన ద్వారా మనకు జరుగుద్ది గనక అది ఆయన చెయ్యాలి అనేటటువంటిది మనం ఆశించి అవసరమైతే ఉపవాసం ఉంటాం, అవసరమైతే ధర్నాలు చేస్తాం, అవసరమైతే రోడ్డు కడ్డం పడుకుంటాం. నీళ్ళు లేవనుకో ఉట్టి బిందెలన్నీ పట్టుకొని, కుండలన్నీ పట్టుకొని ధర్నా. ఏదో మొన్నటిదాకా పట్టాలు కాలేదనుకో ఎంతో గొడవలు చేశారు. ఇట్లా అవసరం తీరడానికి, అవసరం ఉపవాసం అంటే ఏంటి? అవసరం. ప్రార్థన పెట్టుకున్నామంటే ఏంటి? మన అవసరత తీరాలి. దేవునికి స్తోత్రం. అవసరత తీరాలి. కానీ ప్రార్థన చేసేటప్పుడు మీరు వేషధారుల వలె వద్దు. దేవునికి స్తోత్రం. అంటే వేషాలు వేసుకొని, అంటే ప్రార్థనకు వస్తున్నాననే ఒక వేషం వద్దు. మీరు రావాలి, ప్రార్థన చెయ్యాలి. మీరు రావాలి, నీతితో విశ్వాసముతో ప్రార్థన చెయ్యాలి. నీవు ఎట్లా ఉన్నా నీ ప్రార్థన అంగీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు బలహీనంగా ఉన్నా సరే, లేకపోతే ఎలాంటి వాడవైనా సరే, శరీర బలహీనమైన వికలాంగివైన ఎక్కడ ఉండాలి? నీతితో ప్రార్థన చేస్తే ఎవ్వరి మాట అయినా వింటాడు. ఎవ్వరు ప్రార్థన చేసినా వింటాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనము ప్రార్థన విషయంలోనే బలహీనపడతాం. చాలాసార్లు మనకు ఆటంకం ఏం జరుగుతుంది? ప్రార్థన విషయంలోనే మనము వెనకబడతాం. నీవెన్ని పనులు చేయి, ఎంత సంపాదించు, కానీ ఏ విషయంలో వెనకబడతాం? ప్రార్థన విషయంలో మాత్రం వెనకబడతాం. ప్రార్థన అనగానే మనకెన్నో సమస్యలు వస్తాయి. ఏ సమస్యలు బయట లేకపోతే శరీరానికే వస్తుంది సమస్య. నీవు ఆ టైంలో ప్రార్థన చేయకుండా ఆగాలనేటటువంటిది
ఆ బలహీనత, ఆ శోధన, అది సాతాను పెట్టొచ్చు, లేదా మన శరీరమే మనకు విరోధి, శరీరంలోనే కలగవచ్చు, లేకపోతే మన మనసులోనే దాన్ని మార్చుకోవచ్చు. ఇయ్యాలొద్దులే, ఇప్పుడు వద్దులే ప్రార్థన చేయడం, ఇప్పుడు వద్దులే అని. అందుకోసమే దేవుని సన్నిధానంలో దావీదు మహారాజు, ఎక్కడో ఉంది మందిరం, అది నా ఇంట్లో ఉంటే అంత మంచిది. ఎక్కడో ఉంది మందసం, అది నా ఇంట్లో ఉంటే అంత మంచిది. నా పురములో, నా మేడల మధ్య, నా ఇండ్లలో మధ్య ఉండాలనుకున్నాడు. తీసుకొస్తున్న సమయంలో మరి కొత్త బండి, కొత్త ఎడ్లు కట్టుకొని తీసుకొస్తున్న సమయంలో ఆ రాళ్ల మీద ఎద్దు కాలు జారి పడబోయేకి అది బండి ఒరిగింది, పడిపోద్ది మందసమని ఉజ్జా అనేటటువంటి ఆయన చెయ్యి పట్టేటానికి ఆయన అక్కడే చచ్చిపోయాడు. ఎంత పవర్ఫుల్ దేవుడు మనకి తెలుసు. అది చూసిండు దావీదు మహారాజు. ఇదేంటి, నేను ఇంత ఆశ కలిగి నేను తెస్తుంటే ముట్టినోడే చనిపోయిండంటే, మా ఇంటికాడ పెడితే ఎవరన్నా నేను లేనప్పుడు, లేకపోతే ఇది ముడితే మేము సస్తాంగా. అందుకోసమే తీసుకెళ్ళి ఆ ఓబేదేదోము ఇంట్లో పెట్టేశారు. ఆయన బలహీనుడు, ఇల్లే సరిగా లేదు, ఆయన బతికే కష్టంగా ఉంది. దేవుని సన్నిధానంలో ప్రతిరోజు మరి అక్కడ ధూపం వేయాలి, మండుతుండాలి, దీపం, ఇలాంటివన్నీ చెయ్యాలి, యాజకుడే. కానీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాడు దావీదు. అప్పుడు ఆయన ఇంకా ఓబేదేదోము నీ ఇంట్లో మందసాన్ని పెట్టాల్సిందే అన్నాడు. అయ్యా, దానికంటే ఇంకా భాగ్యం లేది, పెట్టండి అన్నాడు. ఆ గుడిసో ఏదో మొత్తానికి ఆయన గుడారంలో పెట్టేశారు. ఆయన వద్దనిలే, స్వీకరించాడు. అప్పుడు ఆ ఇంట్లో ఆ మందసం పెట్టిన కాడ నుంచి ఆ ఇల్లు అభివృద్ధి చెంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మందసం వచ్చి ఇంట్లో ఉందో, ఆయన ఇంటి వారంతా ఆరోగ్యంగాను, వాళ్ళ జీవితంలో అంతా మారిపోయింది. ఆ ఇల్లంతా మార్పు వచ్చేసింది. తీరా చూసేళ్ళకి అందరు చెప్తున్నారు, ఇది వేరుకున్నట్టు లేరు ఇల్లు, వీళ్ళింత ఆశీర్వదించబడుతున్నారేంటి, ఇంతగా దేవుడు దీవిస్తున్నారు వీళ్ళు. ఇదివరకు అన్ని కొరతల్లోనే జీవించారు, కానీ ఇప్పుడు ఏ కొరత లేదు. ఇదివరకు అంత అనారోగ్య పరిస్థితులు, కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఏ అనారోగ్యం లేదు. ఎందుకు? ఇల్లంతా ఇదివరకు గొడవలు ఉండేవి, ఇప్పుడు ఏం గొడవలు లేవు. అన్ని విషయాల్లో వాళ్ళు ఏం చేయబడ్డారు? అభివృద్ధి చేయబడ్డారు, అభివృద్ధి చెందారు. అది ఈ నోట ఆ నోట, ఈ నోట ఆ నోట దావీదు మహారాజుకి తెలిసి, అట్లనా నేనెంత పొరపాటు చేసే, ఏం చెయ్యాలి? అది నా ఇంట్లో ఉండాలి, అసలు తెచ్చింది నా కోసం, కానీ అనవసరం నేను ఆయన ఇంట్లో పెట్టేయాలి, ఆయన బాగుపడిపోయింది అని మళ్ళీ అక్కడి నుంచి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? దావీదు మరి ఆయన మరి చెడ్డోడని చెప్పటంలే, ఆయనను ప్రేమించడంలో, ఆయన ముందు ధైర్యంగా నిలబడటంలో, ఆయనకు మరి భయపడటంలో ఈయన వెనకబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరి ఓబేదేదోము తండ్రి సన్నిధి నా ఇంట్లో ఉండటం ఎంతో మంచిది, పెట్టండి అయ్యా అన్నాడు. కానీ దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి దాని వెనకని తెలుసుకోలే.
దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అందుకోసమే దేవుని సన్నిధి ఎక్కడ ఉండాలి, దేవుని రాజ్యం ఎక్కడ ఉండాలి, దేవుని నీతి ఎక్కడ ఉండాలి? మనలో. దేవునికి స్తోత్రం. మనలో, మన ఇంట్లో, మన ఒంట్లో, మన మనసుల్లో, మన హృదయాల్లో ఉండాలి. ఒకసారి ఒక మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 13:13 చూడండి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచబడుటకు తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపడుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మన మీద కొన్ని ఆశలు పెట్టుకుంటాడు దేవుడు. మన మీద కొన్ని ఆంక్షలు కూడా పెడతాడు. మన మీద కొన్ని పనులు కూడా మన కొరకు నియమిస్తారు. నీవిది చెయ్యాలి, నీవిట్లా నడవాలి, నీవిట్లా ఉండాలి అనేటటువంటిది ఆయన మన కోసం, ఆయన వాడుకోవడానికి మనల్ని ఏం చేస్తారు? ఆయన కోసం కొన్ని అవసరాలకు మనల్ని వాడుకోవడానికి సిద్ధపడతారు. మరి ఇక్కడ నిజంగా సౌలు రాజుని ఎన్నుకున్నాడు. ఆయన మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు. ఎంతో తన ప్రజల మీద కూడా అధికారం, తన మందిరంలో, తన మందసం ఎదుట మరి అధికారాన్ని ఆయనకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ విషయంలో ఆయన ఏం చేశాడట? ఆయన ఆజ్ఞను గైకొనక ఏం చేశాడు? అవివేకపు పని చేశాడు. చాలా మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధానంలో. వివేకమైన పనేదో అవివేకమైన పనేదో మనం గుర్తించి ఉండాలి. వాక్యాన్ని చాలా జాగ్రత్త, ఒక్క మాటే తప్పిపోద్ది. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మనం చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒక్క పొల్లైనా ఒక్క సున్నైనా పోకుండా చదవాలి. కొన్నిసార్లు పొరపాటుగా చదువుతాం. ఒకసారి ఒక బుజ్జి చదువుతుంది, యెహోవా భీకరుడు అని అక్కడ రాసి, ఆమె చదువుతూ యెహోవా బికారుడు అని చదివింది. అంటే ఎంత తేడా ఉంది అక్కడ. దేవుడు ఎవరు? భీకరుడు. ఆయన ముందు ఎవరు నిలవలేరు, అంత భీకరుడు. కానీ మనం చదివితే బికారుడు. బికార్ అంటే ఏంటి అమ్మా? అసలు పనికి మాలినోడు. కానీ మన దేవుడు అలాంటి వాడా? కాదు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన ముందు అవివేకపు పని చేసితివి అంటున్నాడు దేవుని సేవకుడు. మనం కొన్నిసార్లు చేసే పనులలో పొరబడతాం, లేకపోతే తప్పిపోతాం. మన ఆలోచనలో కొన్ని కరెక్ట్గా ఉంటాయి, కొన్ని అవివేకపు ఆలోచనలు వస్తాయి. మనం దేనికి కూడా లొంగకూడదు, దేనికి కూడా పడకూడదు. అవివేకపు ఆలోచనను మనం ముందే గుర్తించాలి.
దేవునికి స్తోత్రం. ఓహో, ఇది మంచి ఆచడ, ఎదటవానికి మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా, మనకు దీనివల్ల మనకేం జరుగుతుంది, తర్వాత ఎదటవానికి ఏం జరుగుతుంది, మన ఆలోచన ఎలాంటిది, మంచిదై ఉండాలి, వివేకము గలదై ఉండాలి. అవివేకము గలదై ఉండక, తెలిసి తెలియక మనం అధికారం చేయకూడదు, తెలిసి తెలియని మాటలు చెప్పకూడదు, తెలిసి తెలియని పనులు చెయ్యకూడదు. తెలియవా, అడగాలి, తెలుసా, చేసి చూపించాలి. ఇదే మనిషికి ఉండేటటువంటి దేవుడిచ్చినటువంటి ధైర్య సాహసాలు. దేవుని సన్నిధానంలో అందుకే అవివేకపు పని చేసావు గనక నీ పని నిలవదు, నీ రాజ్యం నిలవదు, నీ ఆలోచన సరికాదు, నీ ఆలోచన ఏమైపోయింది? దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అందుకోసమే అవివేకపు పని. మరి నిజంగా ఆ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. దేవుని సన్నిధానంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయము అమ్మా 3 ఇది చదివి. దేవునికి స్తోత్రం. ఏంటట? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను పరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. చూసారా, మనం ఆయాస పడతామట, ప్రయాస పడతాం. నీవెందుకు చూడట్లే? చాలామంది అంటారు, ఇగో నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో తెలుసా, నేనెంత మరి గోజాడుతున్నానో తెలుసా, అయినా కూడా నాకేమీ కాలేదేంటి, రాలేదేంటి, అందలేదేంటి, నాకు జరగలేదేంటి అనేటటువంటిది మన జీవితంలో ఒక అహంభావం అనేది, లేకపోతే దేవుని మీద తిరుగుబాటు అనేది మొదలైద్ది. ఒకసారి చేస్తాం, రెండోసారి చేస్తాం, మూడోసారి చేస్తాం. బుజ్జి అయితే 5 సార్లు నా ఇంట్లో ప్రార్థన జరగాలి. కానీ ఎట్లా? ఇలాంటి ప్రార్థన చేయకూడదు అని యెషయా గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. మేము ఉపవాసం చేశాం, నీవెందుకు వినవు, చూడవు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకున్నాం, నీవెందుకు లక్ష్య పెట్టట్లేదు అంటే దేవుడు అంటున్నాడు, మీ ఉపవాసమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠస్వరం ధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. ఇక్కడ అందరు వినేటట్టు చెప్తాం, అందరు చూసేటట్టు చేస్తామట, కానీ మన మొర ఎక్కడికి వినాలి? పరలోకానికి వినేటట్టు మీరెప్పుడు చెయ్యట్లేదేంటి? దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు కావాల్సింది అడగాలంటే ఏం చేయాలి? ఆయనకు వినపడేటట్టు అడగాలి. అట్లా అడగాలంటే ఏం చేయాలి? ఆయన ఇచ్చినటువంటి ఆ జాగ్రత్తలు మనము గైకొనాలి. ఆయన ఇచ్చిన మాటల్ని మనము గైకొనాలి, జాగ్రత్తగా వినాలి. గైకొనకపోవటం వల్ల ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు నాన్న? ఏం పని చేశారు? ఏం పని నాన్న? అవివేక పని. అవివేక పని అంటే తెలిసి తెలియని పని, అసలు దేవునికి ఇష్టం కాని పని,
దేవునికి ఇష్టం కాని ఆలోచనలు ఇవన్నీ చేశాడు. అవివేకపు పని చేశాడు. గై కొనకపోవుట వలన, ఆయన మాట గై కొనకపోవుట వలన మీరు ప్రార్థన చేయనప్పుడు చాలా జాగ్రత్త చేయండి అన్నాడు కదా. వేషధారులలో మీరు చేయొద్దు అన్నారు కదా. మనం చేసేటటువంటి ప్రార్థన వేషాలు వేసి చేసినట్టుగా ఉండొద్దు. దేవుని సన్నిధానం అందుకోసం కరెక్ట్గా ఖచ్చితంగా మీరు అడగండి. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా ఇంకో మాట చూద్దాం. దేవుని సన్నిధానం ఇవంతా గై కొనని పని, గై కొనకుండా చేసే పనులు. గై కొనిన పని అది కూడా చూద్దాం. లేవి కాండము 25:18 చూడండి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవునికి స్తోత్రం. చూశారా, దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారు. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం. వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఏంటయి? ఆయన కట్టడాలు, ఆయన విధులు. కట్టడాలంటే ఏంటి? విధులంటే ఏంటి? కట్టడాలేమో దేవుని సన్నిధానంలో మనం బ్రతకాలంటే ఒక కట్టుబాటు. సంఘం అంతా ఎట్లా ఉండాలి? ఒక కట్టు. ఊరంతా ఎట్లా ఉండాలి? ఒక కట్టు. ఇంకా కుటుంబం అంతా ఉండాలంటే ఒక కట్టు. ఉందా? ఇందాక బుజ్జి సాక్ష్యం ఇస్తూ ఆయన మాటే వినట్లేదు నాగరాజు గారు. ఉన్నారమ్మా ఇప్పుడు? లేరు. ఎందుకంటే ఇక్కడ లేరు, కనబడట్లేదు కనుక అడుగుతాను. ఇది కట్టుందా? నీవు ఉపవాసం ఈరోజు ఇంట్లో ప్రార్థన పెడతానా ఉండాలని అన్నారా మీరు? ఆయనకి తెలుసు. తెలిసి కూడా లేరు. ఒకవేళ నమ్మరనుకో, వద్దు, దేవుడు వద్దు. కానీ భార్య వద్దా? పిల్లలు వద్దా? వారి కోసమని ఉండాలి. ఆయన ఉగ్గబట్టని ఉండాలి, లేకపోతే మూతి ముడిసన్న ఉండాలి. ఎందుకని? ఒక కట్టు, కుటుంబంలో ఒక కట్టు. ఆ కట్టు విడిపోకూడదు కదా. పీతలకి పిల్లలంతా బొత్తలోనే ఉంటాయా? అయ్యాని పానంతోనే ఉంటాయి. ఎట్లుంది అది? ఒక కట్టు. దేవుని సన్నిధానంలో మరి కీర్తన గ్రంథంలో ఏమని ఉంది? మీరు అంబుల పొదిలో ఉండాలి అంటే అదొక కట్టు. దేవునికి స్తోత్రం. మీ పిల్లలంతా అంబుల పొదిలో ఉండాలి. ఈ రీతిగా మీకు ఒక విధి, అది మీకు విధించినటువంటి ఒక విధి. ఒక కుల కట్టు, ఒక జాతి కట్టు, ఒక మత కట్టు ఏదో ఉంటాయి. అట్లా కుటుంబ జీవితంలో కూడా సంఘ జీవితంలో ఒక కట్టడి ఉంటుంది. ఆ దానిని నీవు కలిగి ఉండమంటుంది దేవుని వాక్యం. తర్వాత విధులు, కట్టడాలు, విధులు. విధి అంటే మీకు ఒక పని అప్పగించినట్టు, అంతేగా. తండ్రి ఏం చెప్తాడు? నీవు ఈరోజు చేయాల్సింది ఈ పని, అది విధించాడు ఆయనకి. ఉద్యోగం వస్తే ఆయనకు ఒక విధి గవర్నమెంట్ అప్పగిస్తుంది. ఆ విధిని ఆయన నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. కుటుంబ జీవితంలో ఉంటే కుటుంబ అవసరం
ఆయన మీద ఉంటుంది గనక కుటుంబ యజమాని విధిని పాటించాలి. లేదా పిల్లలు తల్లిదండ్రుల మధ్య విధులను పాటించాలి. దేవుని బిడ్డలము మనము గనక దేవుడు మనకిచ్చినటువంటి విధిని ఏం చేయాలి? మనం కూడా పాటించాలి. పాటించటం అంటే ఏంటి? గై కొనడం. దేవునికి స్తోత్రం. ఏమన్నారు? కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచు. గై కొన్న తర్వాత ఏం చేయాలి? చాలామంది అంట తెలుసు, ప్రార్థనకి వెళ్ళేది తెలుసు, కానీ నడవటం, ఆ ప్రకారం చెయ్యటం, గై కొనడం, దాని ప్రకారంగా నడవడం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అందుకోసం అన్నారు, పెద్దోడిని పిలిచి నానా పొలానికి వెళ్ళమండి, వెళ్తా డాడీ అన్నాడట. చిన్నోడిని పిలిచి కూడా చెప్పిండట. పెద్దోడేమో వెళ్ళనన్నాడు, చిన్నోడేమో వెళ్తాను నాన్న అన్నాడు. పెద్దోడు వెళ్ళడట, నీ వెళ్ళమన్నాడు. కానీ వెళ్ళనన్నోడేమో వెళ్ళిండు, వెళ్తానన్నోడేమో వెళ్ళలేదు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అంటే విధిని ఏం చేశాడు? ఎవరు నెరవేర్చారు? గై కొనినవాడు నెరవేర్చాడు. తండ్రి మాట గై కొనడు, వెళ్ళమన్నాడు. నేను వెళ్ళనన్నాను, కానీ వెళ్ళకపోతే పని మన పొలం పని కదా, మనం బతికేది కదా అని ఆలోచించి గై కొన్నాడు, అందులో నడిచాడు. దేవునికి స్తోత్రం. విన్నాడు, వెళ్తానన్నాడు, ఏం చేశాడు? వెళ్తానని కానీ నాకు వేరే పని ఉంది, రేపని వెళ్ళొచ్చు, సొంత పనిగా అని ఆయన వెళ్ళలే. ఎవరు పాటించినట్టు, ఎవరు గైకొన్నాడు పాటించారు. దేవుని సన్నిధానంలో మీరు వినాలి, గైకొనాలి, దాని ప్రకారం నడవాలి. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అయితే మీరు ఏంటంటే 19వ వచనం, అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవునికి స్తోత్రం. గైకొంటే, దేవుని మాటలు వింటే, దాని ప్రకారం చేస్తే ఏం జరుగుద్ది నాన్న? మీరు చక్కగా ఆ గ్రామంలో, ఆ దేశంలో మీరు చక్కగా జీవిస్తారు. సురక్షితంగా క్షేమంగా, కరువు లేకుండా, ఇంకేంటి, భయం లేకుండా, ఏది కూడా మిమ్ముని ఏమీ చెయ్యదు. మీరు హాయిగా జీవిస్తారు, బతుకుతారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అందుకోసమే దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేసేటప్పుడు వీటన్నిటిని మనం గైకొని, ఆ ప్రార్థన ఎట్లా చెయ్యాలి, ఎట్లా చేస్తే ఆయన వింటాడు అనేటటువంటిది మనం గుర్తించి, దాని ప్రకారంగా, విన్న వాటిని గైకొని దాని ప్రకారంగా చేయడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. చివరిసారిగా ద్వితీయోపదేశకాండం 4:6 చూద్దాం. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయము 6వ వచనం. మీరు ఈ కట్టడాలన్నీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనం జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. దేవునికి స్తోత్రం. ఏంటట? ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం,
అదే మీకు వివేకం. దేవునికి స్తోత్రం. వీటిని గూర్చి వినేవారి మధ్యలో మీరు ఎలాగుండాలి? జ్ఞానవంతులుగా తీర్చబడతారు. ఇక్కడ అందరూ వింటున్నాం కదా. యేసు ప్రభువారు ఏమన్నారు? వినువానికంటేను చెప్పువానికంటేను గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీకు పరలోకము లేదు. అంటే శాస్త్రులు ఎంత గొప్పవారు, పరిసయ్యులు ఎంత గొప్పవారు. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వినువానికంటేను చెప్పువానికంటేను గ్రహించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ వినేటటువంటి వారి మధ్యలో ఇక్కడ ఏమని ఉంది? మీ దేవుడైన, అదే 6వ వచనం, ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి వినే జనముల దృష్టికి వినేటటువంటి వారి మధ్యలో, వారి ముందు. దేవుని మందిరంలో ఎంతమంది ఉంటాం? నిండుగా ఉంటుంది. వారి మధ్యలో వీరు వినే జనం, లోకమంతా వినరు కదా. వీరు ఎలాంటి వారు? మందిరంలో దేవుని మాటలు ఆయన విధులు కట్టడాలు వినే జనం. వారి మధ్యలో నీవెట్లుండాలట? అది దేవునికి స్తోత్రం. వాటిని గూర్చి విని జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. చూసారా? అదే జ్ఞానం, అదే మీకు వివేకం. అంటే విన్నదాని ప్రకారం నడవటం, అది వినటం కూడా అదే జ్ఞానం. మీరు సంఘములో నివసిస్తున్నారు, కుటుంబాలుగా బతుకుతున్నారు. దేని ఆలోచించాలి, దేని మరి గూర్చి అనుసరించి నడవాలి? దేవుని వాక్యాన్ని, దేవుడు చెప్పే మాటల్ని, దేవుడు ఇచ్చే విధులను మనం ఏం చేయాలి? అనుసరించాలంటే ఈ జనం మధ్య, సంఘ బిడ్డల మధ్య, ఆయన ప్రజల మధ్య ఎట్లా ఉండాలి చెప్పండి? శాస్త్రులని చెప్పువానికంటేను వినువానికంటేను కదా. గ్రహించువాడు ధన్యుడు అని ఎందుకన్నాడు? ఇంతమంది వింటున్నాం, గ్రహింపు ఉందా? గ్రహింపు ఎక్కడ వస్తుంది? వినడం అంటే చెవులు ఉన్నాయి కనుక వింటున్నారు అనుకుంటాం. చదువుతున్నాడంటే కళ్ళు ఉన్నాయి కనుక చదువుతున్నాడు. కానీ గ్రహింపు ఎక్కడ వస్తుంది? హృదయంలో, తన మనసుల్లో. మన మనసుకి ఎక్కించాలి, సూదిలో దారం ఎక్కించినట్టు. ఏది? ఈ ఆజ్ఞలు కానీ కట్టడాలు కానీ ఏం చేయాలి? మనం ఎక్కించాలి మన మనసుకి, మన జ్ఞానేంద్రియాలకి ఎక్కాలి. అప్పుడే మనం అడిగిందల దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇంకా అదే మీకు వివేకం, అదే మీకు జ్ఞానం. ఆ తర్వాత వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనం జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. దేవునికి స్తోత్రం. మందిరంలో ఒక్కడి ఇంత జ్ఞానవంతుడుంటే అందరికి మంచి పేరు వస్తుంది. ఎట్లా చూసేవారటు? వీళ్ళు చర్చికి వెళ్ళేవాడుగా ఈయన, అయితే ఈ వెళ్ళేవాళ్ళు కూడా ఇంత గొప్పగా ఉంటారు, ఈ జనం అట్లుంటారు, ఈ ప్రజలు దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఇట్లుంటారు, వాళ్ళ కుటుంబం ఉంటుంది అని వాళ్ళు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇంకా 7 ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు
ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? చూసారా? మనం మొరపెట్టేటప్పుడట మన దేవుడు ఎక్కడ ఉంటాడు? మనకు సమీపంగా ఉంటాడట. ఏం చెప్తారా? ఏం అడుగుతున్నాడు, ఈయనకి ఏం కావాలి అని ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఏ దేవుడు ఉంటాడు అని ప్రశ్నిస్తుంది. ఏ దేవుడు అని ఉంటాడా? పక్కన ఉన్నాడు. ఈయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పక్కనుండి కరుణారసముతో నీకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు. ఆ పాట కదా కరుణారసముతో ఆయన కనిపెడుతూ ఉంటాడట మన ప్రార్థన. మనం అడిగేది బుజ్జి 5 వారాలు కూడా మొరపెడుతుంటుంది ఆయన. ఉండరా? పక్కనే ఉంటారు. కానీ ఎందుకు జరగవో తెలుసా? మన అసమర్థత కదా. అసమర్థత ఏంటంటే మరి నాగరాజు గారు లేరు, బుజ్జి మోకరించి పట్టుబడుతుంటుంది దేవుని కోసం. చేయూత ఏది? నిలబెట్టడానికి ఎవరు ఉండాలి? పక్కన తోడు ఉండాలిగా. మరి ఆయన కూడా ఉంటే కుటుంబ జీవితాన్ని నిలబెట్టడానికి ఆయన కూడా ఉంటే సోదకుడు ఏం చేస్తాడు? నీ ఒక్కరి దానివల్ల ఏమైంది? యేసు ప్రభునే ప్రశ్నించాడు. ఎందుకు ఇంత పాటలు పడుతున్నావు ఉపవాసం ఉండి ఆకలితో? తినరాదు, నీకు ఎదురేముంది? రాళ్ళను కూడా రొట్టెలు అవుతాయిగా నీవు చెప్తే తినరాదని మనం ప్రార్థన చేస్తుంటే వచ్చి చెప్పదా? చెప్పుది ఏంట నీ భర్త నీవి ఎంతగానో చేస్తావని మన మనసులోకి అది తెచ్చిందనుకో, బాధపడతాను. నేను ఇంత ప్రయాసపడుతున్నా, దేవుడు మాట వినేటట్లేడు, ఈయన ఉంటేనా నాకు ధైర్యం ఉండేదనే మనసు కృంగిపోదు. మనం మోకరించగానే ఏవి గుర్తొస్తాయి? మన లోపాలే గుర్తొస్తాయి. ప్రభువా, ఇది నాకు అవసరం ఉంది కానీ నేను చేయలేకపోతున్నా, దాన్ని సాధించలేకపోతున్నాని ఈ ఏడుపే మొదలై. మోకరించగానే ఎవరు గుర్తొస్తుంది? నాగరాజు గారి గుర్తొస్తారు అనుకో. ఆమె ప్రార్థనకు ప్రతిఫలం ఉండదుగా, అది నిండు ప్రార్థన కాదుగా, నిండుకుండా తొనకదట. అదే వెళ్తుంటే లిటుకులోటుకు అనుకుంటే ఇటు కొంత అటు కొంత పోతూనే ఉంటుంది. మన ప్రార్థన కూడా అటువంటిదే. ఏదేమైనా ఎట్లా ఉండాలి? మనసులో నిండుగా ఉండాలి, మనస్ఫూర్తిగా అడగాలి, సందేహింపక అడగాలి. కీర్తన అంటాడు కదా, నేను సందేహింపక నేను యెహోవాకు నేను మొరపెడుతున్నా. సందేహింపక, నాకు సందేహం లేదు, నేను డైరెక్ట్గా దేవుని అడుగుతున్నానంట. అట్టి సందేహం లేని జీవితం మనలో ఉండాలి. అనుమానాల పుట్ట మన జీవితం వెనక్కి లాగుతుంది. ప్రేమ అనేది పూర్తి మీనింగ్, దానిని పరిపూర్ణం చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. బుజ్జి ప్రార్థన చేయడం, దేవునికి మొరపెడితే ఈ సంఘములో మరి నిజంగా జ్ఞానవంతురాలని, వివేచన కలిగినరాలని చెప్పుకుంటా. దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని ఈ లోకంలో పరీక్షల్లో నిలబెట్టాడు దేవుడు కనుక ప్రార్థించి మనం సాధించుకుందాం. అమ్మ కొరకు ప్రార్థన చేద్దాం. అందరం కలిసి దేవుని సన్నిధానంలో ఆయన విధులను కట్టడలను ఆయన మాట ప్రకారంగా ప్రార్థన చేసి మనం మేలులు పొందుదాం. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.